ఈ నెల 8, 9 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసిసి కీలక సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు సిడబ్ల్యూసి, రెండో రోజు ఏఐసిసి మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశానికి పటిష్టమైనటువంటి ప్రత్యామ్నాయ విజన్ను ఆవిష్కరించేందుకు ఈ సెషన్ ఒక వేదిక కానుందని ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ఎదురవుతున్న సవాళ్లు, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి, భవిష్యత్ కార్యాచరణను సైతం ఏఐసిసి సదస్సులో కీలకంగా డిస్కస్ చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 8న జరిగే సిడబ్ల్యూసి సెషన్కు, 9న జరిగే ఏఐసిసి డెలిగేట్స్ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, నేషనల్ ఆఫీస్ బేరర్స్, అట్లాగే సీనియర్ నాయకులు, ఏఐసిసి డెలిగేట్స్ అందరూ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1700 మంది ప్రతినిధులు అటెండ్ అవుతారని ఏఐసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 44 మందికి ఏఐసిసి నుంచి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాజనరసింహ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సైతం బయలుదేరి అహ్మదాబాద్ వెళ్లనున్నారు.